Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విజయ్ బాటలో జూనియర్ జూలై 18న ఏం చెప్పబోతున్నాడు? జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరే ప్రాచుర్యంలో ఉంది. తారక్ అని పిలిపించుకున్నా సరే జూనియర్ అంటేనే జనానికి కనెక్ట్ అయ్యే పేరు. ఇప్పుడు మళ్ళీ విస్తృత ప్రచారంలోకి వస్తోంది తన పేరు. ఈ నెల 18న తన రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి ఏదో అడుగు వేయబోతున్నాడనేది వినిపిస్తున్న ప్రచారం. ఎలా? కాస్త వివరంగా తెలుసుకోవాలి. ఎన్టీఆర్ రూపురేఖలు, నటనను వారసత్వంగా పొందిన మనవడు తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. పొలిటికల్ యాంబిషన్స్ ఉన్నాయి. బాగా మాట్లాడగలడు. బ్యాలెన్స్డ్గా 2009లోనే తెలుగుదేశం పార్టీకి ప్రచారం నిర్వహించిన అనుభవం కూడా ఉంది. ఓ బలమైన సామాజిక వర్గం. పాత ఎన్టీఆర్ తాలూకు లెగసీ వెరసి జూనియర్. అన్నింటికీ మించి పాన్ ఇండియా హీరోగా తనకు ఉన్న పాపులారిటీ. 2009లో ప్రచారం చేయించుకుని చంద్రబాబు తనను ఎందుకు వదిలేశాడు? తన రాజకీయ వారసుడు లోకేష్ మాత్రమే. జూనియర్ను కేవలం వాడుకోవడమే తన ఉద్దేశ్యం. పైగా జూనియర్ను ఎలా ప్రమోట్ చేసినా బాలకృష్ణకు నచ్చదు. ఇవన్నీ అర్థమై తరువాత జూనియర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. తనకు తమ సామాజిక వర్గపు తెలుగుదేశంలో ఏమాత్రం ఛాన్స్ లేదనే క్లారిటీ ఉంది తనకు. అంతెందుకు, సొంత సోదరి హైదరాబాద్లో నిలబడినా ప్రచారం చేయలేదు, మద్దతు ప్రకటించలేదు. అంత దూరంగా ఉన్నాడు. ఆ మధ్య అమిత్ షాతో భేటీ అయినా బయటపడలేదు. సరైన టైం వచ్చేదాకా మౌనమే మంచిదనే భావన. ఎప్పుడైతే తమిళనాడులో విజయ్ అనూహ్యంగా విజయం సాధించి సీఎం అయ్యాడో ఇక జూనియర్ క్యాంప్ కూడా యాక్టివ్ అయిపోయింది. ఇదే సరైన సమయం అనుకుంది. కొన్నాళ్లుగా ఇవే సమాలోచనలు. ఎందుకంటే ఏపీలో స్పేస్ ఉంది. చంద్రబాబు, జగన్ వీళ్ళేనా? మూడవ నాయకుడు లేడు. చంచలమైన తత్వం ఉన్న పవన్ కళ్యాణ్ను బీజేపీ ఎన్నాళ్ళో మోయదు. కమ్మ, రెడ్డి, కాపు ఈక్వేషన్లే ఏపీలో. జూనియర్కు ప్లస్ పాయింట్ ఏంటంటే ఎన్టీఆర్ నెత్తుటి వారసుల్లో జూనియర్తో పోటీ పడగల వాళ్ళు ఎవరూ లేరు. లోకేష్ను, చంద్రబాబును కాదని బాలయ్య అడుగు కూడా వేయలేడు. అలా బంధించేశాడు చంద్రబాబు. ఎలాగూ జూనియర్ కార్యస్థలం ఏపీఏ. తెలంగాణలో తనకు ఛాన్స్ ఏమీ ఉండదు. యాక్సెప్టెన్స్ అసాధ్యం. అమిత్ షా కూడా జూనియర్ను ప్రమోట్ చేయాలనుకున్నా సరే, ప్రయత్నాలు చేసినా సరే సొంతంగానే విజయ్ తరహాలో వెళ్లాలని జూనియర్ ఆలోచన అట. అందుకే నేరుగా రాజకీయాల్లోకి కాకుండా విజయ్ తరహాలోనే ముందు సామాజిక కార్యక్రమాలు స్టార్ట్ చేయాలని. తన అభిమాన సంఘాలన్నీ ఆర్గనైజ్ చేయడం, సోషల్ సర్వీస్తో జనంలోకి వెళ్లడం, ఏడాది పాటు కేవలం ఇదే పని. ఆ తర్వాత పాలిటిక్స్. ఇదే మార్గం ఎంచుకున్నట్టు చెబుతున్నారు. జూలై 18న ఏం చెప్పనున్నాడు? ఇది ఇప్పుడు ప్రశ్న. తనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సన్నిహితుడే. గతంలో జూనియర్ ప్రచారం, ప్రసంగాలు, రాజకీయ ప్రయత్నాలకు రేవంత్ రెడ్డి మార్గదర్శి అంటారు. మరి తమిళనాడు సీఎం విజయ్ కూడా జూనియర్కు సన్నిహితుడే. చంద్రబాబు ప్రభుత్వం మీద పాజిటివ్ కూడా పెరగడం లేదు. మొన్నటి ఎన్నికల్లోనూ జగన్ వ్యతిరేక ఓటు తప్ప చంద్రబాబు సాధించింది తన పాజిటివ్ ఓటు కాదు. సో ఇదే సరైన సమయమని జూనియర్లో ఆలోచన స్థిరపడిందంటున్నారు. ఏపీలో ప్రస్తుతం రాజకీయ శూన్యత మాత్రం ఉంది. పవన్ కళ్యాణ్ బలం పరిమితం. తను ఆల్టర్నేట్ కాడు. అవసరమైతే జూనియర్కు పెద్దన్నలాగా అమిత్ షా కూడా సపోర్ట్ చేస్తాడు. ఎలాగూ ఏపీ బీజేపీలో ఓ మోస్తరు నాయకుడు కూడా లేరు అందిపుచ్చుకోవడానికి. లోకేష్ యాక్టింగ్ సీఎం ఇప్పుడు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా తనే సారథి. ఇది ఆ పార్టీలోని చాలా మంది సీనియర్లకు రుచించడం లేదట. ప్రత్యేకించి లోకేష్ కుడి, ఎడమ భుజాలు రెండు లోకేష్ను శాసిస్తున్నారు. చాలా ఏరియాలలో కొత్త మొహం కోసం నాయకులు, కేడర్, జనం చూస్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ జూనియర్.